అసెంబ్లీని కుదిపేస్తున్న బెజవాడ కాల్మనీ దురాగతాలు ఇతర జిల్లాల్లోనూ వెలుగు చూస్తున్నాయి. వేలల్లో ఇస్తే లక్షలు, లక్షల్లో ఇస్తే కోట్లు లాక్కుంటున్నారు. డబ్బు, నగలు, ఆస్తులు కరిగిపోతున్నా అప్పు మాత్రం తీరడం లేదు. వేధింపులు మాత్రం కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలోనూ కాల్మనీ వ్యాపారుల దురాగతాలు కలకలం రేపుతున్నాయి. కీచక వడ్డీ రాక్షసులతో ఎంతో నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత మహిళలు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న ఓ చిన్న మొత్తం వారి జీవితాలని నాశనం చేస్తోంది. అప్పు తీసుకుంది బదులు వడ్డీ వ్యాపారాల రాక్షస క్రీడ ప్రారంభమవుతుంది. ఎంత వడ్డీ చెల్లిస్తున్నా అప్పు తీరదు. రోజు ఇంటికొచ్చి బెదిరిస్తారు. గంట గంటకు ఫోన్ చేస్తారు. బండ బూతులు తిడతారు, అవమానిస్తారు. నిస్సహాయ స్థితిని కామ వాంఛకు ఉపయోగించుకోవాలని చూస్తారు. లైంగిక వేధింపులు మొదలు పెడతారు. ఇదంతా బెజవాడ కాల్మనీ వ్యవహారం కాదు. విశాఖలోనూ కాల్నాగులు పొసలు కొడుతున్నాయి. అప్పులిచ్చి మహిళలను లొంగ తీసుకోవాలని చూసే కాల్మనీ వడ్డీ వ్యాపారుల బాగోతాలు స్టీల్ సిటీలోనూ బయటపడుతున్నారు. ఇతగాడి పేరు గుడివాడ రామకృష్ణ. చేసేది ఫైనాన్స్ వ్యాపారం. దీన్ని అడ్డుపెట్టుకుని మహిళలను వేధిస్తుంటాడు. తమను వేధిస్తున్నాడంటూ ఇతనిపై ఫిర్యాదు చేయడంతో కాల్మనీ ముఠా ఆకృత్యాలు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. మూడో వార్డు ఆదర్శ్ నగర్కు చెందిన ఓ మహిళ పెదవాల్తేరుకు చెందిన గుడివాడ రామకృష్ణ వద్ద కొద్ది రోజుల క్రితం అప్పు తీసుకుంది. అధిక వడ్డీలు కావడంతో కాస్త ఆలస్యం జరిగినా ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు. లొంగ తీసుకునే ప్రయత్నంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలు చెబుతోంది. గుడివాడ రామకృష్ణ అతని దగ్గర 1 lakh తీసుకున్నామండి వడ్డీకి. అది తక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పాడు ఫస్ట్ స్టార్టింగ్. అది రోజువారీ వడ్డీ అని చెప్పి రోజుకి 3,000 రూపాయల చొప్పున కట్టించుకున్నాడండి. టిఫిన్ పార్లర్లు కానీ పెట్టి తీసుకున్నాము. లేదా అది చూశాడు వాడు షాప్, అది చూసి బిజినెస్ బాగవుతుందని 3,000 రూపాయల చొప్పున కట్టించుకున్నాడండి రోజుకి. అలాగే మొన్న 10వ నెల వరకు 15వ తారీఖు వరకు కట్టానండి. తర్వాత మేము లాస్ అయిపోయి షాప్ మూసామండి. మూసిన తర్వాత ఇంట్రెస్ట్ కొంచెం ఆపాను. ఆపితే ఏంటే ఇంట్రెస్ట్ ఆపావు, ఎవరి సొమ్ము దుబ్బుకెళ్ళిపోతారే అని తర్వాత 4th టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 10వ నెల 21వ తారీఖున కేసు పెట్టానండి. ఆదర్శ్ నగర్కు చెందిన మరో మహిళ వడ్డీ వ్యాపారి రామకృష్ణ దగ్గర అప్పు తీసుకుంది. డబ్బు తిరిగి చెల్లించినా ఇంకా అదనపు వడ్డీ చెల్లించాలని ఆమెను కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. దీంతో ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 1,50,000 తీసుకున్నాను. 5 తులాలు గోల్డ్ పెట్టాను. ఫ్రామ్సన్ నోట్లు చెక్కులు అడిగారు, నా దగ్గర లేవండి. అయితే నేను అలా అక్కడక్కడ చీటేసి 1,30,000 వరకు చేరదీశాను. ఇంకా నీకు 30,000 ఇస్తాను, నాకు గోల్డ్ ఇచ్చిమని చెప్పాను. కానీ నేను అలాగే ఇవ్వను, నువ్వు మొత్తం కట్టింది ఇప్పటిదాకా వడ్డీయే కట్టావు, నీ గోల్డ్ నేను ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. మా హస్బెండ్తో చెప్తాను, చెప్పు వాడితో చెప్తే నువ్వు నా దగ్గర పడుకుంటే నేను డబ్బులు ఇచ్చానని చెప్తాను అన్నాడండి. అలాగని బెదిరించి బ్లాక్మెయిల్ చేసేవాడండి. సరే మా ఫ్రెండ్స్ అందరూ ఇలా కంప్లైంట్ ఇచ్చారని చెప్పి నేను ఇదే ఫస్ట్ వచ్చి చెప్పదలుచుకుంటున్నానండి. నా గోల్డ్ ఆయన దగ్గర 5 తులాలు ఉందండి. నేను ఆయనకి 30,000 ఇవ్వాలండి. ఇది మాత్రం నిజం. నా గోల్డ్ నాకు ఇప్పిస్తే చాలు. మరో మహిళది ఇదే కథ. వ్యాపారం కోసం రోజుకి 3,000 రూపాయల వడ్డీ చొప్పున 1,00,000 రూపాయలను రామకృష్ణ దగ్గర అప్పుగా తీసుకుంది. అప్పటి నుంచి తనను లైంగికంగా వేధించేవాడని, తనకు తెలిసిన అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. నావి 4 చెక్కులు, 2 ప్రామిసరీ నోట్స్ తీసుకొని నాది షాప్ ఉంది కాబట్టి నాకు హామీ పెట్టుకొని 1,00,000 రూపాయలు గోల్డ్ నిమిత్తం మాకు ఇచ్చాడండి. అవి కూడా 1,00,000 రూపాయలు అంటే పెద్ద ఐటమ్స్ ఏమి ఇవ్వలేదండి, చిన్న చిన్న గోల్డ్ అవి ఇచ్చాడు. జూన్ నెల 6వ తారీఖు, జూన్ నెలను గురు పౌర్ణమి ఎప్పుడు పడిందో, వాడు గోల్డ్ ఎప్పుడు ఇడిపించాడో అప్పటి నుంచి మాకు టార్చర్ స్టార్ట్ అయిందండి. నాకైనా కాదు తనకైనా సరే. ఏ విధంగానంటే నువ్వు వస్తావా. మరో మహిళది ఇదే కథ. 5 తులాల బంగారం తాకట్టు పెట్టి మరీ అతని దగ్గర డబ్బు తీసుకుంది. తిరిగి చెల్లించినా అదే వడ్డీయేనని, ఇంకా చెల్లించాలని వేధించాడు. కొద్ది రోజులుగా అప్పు తీర్చాలంటూ గంట గంటకు ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నాడు. తీర్చలేని పక్షంలో కొన్ని ఆప్షన్లు కూడా ఇచ్చాడు. అవేమిటో మీరే వినండి. రేపు పొద్దున శ్రీనివాస్ గారి పేరు మీద ఒక చెక్కు,
ఇంకో శ్రీనివాస్ గారి పేరు మీద చెక్కు, రాజు గారి పేరు మీద చెక్కు, 4 చెక్కులు ఉన్నాయి. 4 మూడు 12 లక్షలు వేసేస్తారు రేపు. వాళ్ళు వేసేస్తానంటారు. అదేంటండి, నేను 2 లక్షలు తీసుకుంటూ 12 లక్షలకి వేస్తానంటారండి. అంటపోతే ఇవాళ చూసుకుని ఇవ్వకపోతే ఇన్ని ఆపత్తాలు నేను నమ్మలేను. 2 నెలల మట్టి నువ్వు నన్ను ట్యాక్సీలు పెట్టి ఇవ్వలేకపోయిన రోడ్ల మీద నుంచి పెట్టి బస్ స్టాప్ లో నుంచి. ఇలా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కీచక వడ్డీ రాక్షసుడు రామకృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు 37 చెక్కులు, ప్రామిసరీ నోట్లు, సేల్ డీడ్లతో పాటు కారు, బైక్, 4 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆచూకీ మద్రాసు, తిరుపతి ఆ ఏరియాలో వస్తుంది, టాపర్ లొకేషన్. ఒక టీం ఆల్రెడీ అక్కడ ఉంది, కంటిన్యూగా వాడిని చేజ్ చేయడానికి, అప్రహెండ్ చేయడానికి. ఇంకా అవసరమైతే వేరే టీంను కూడా ఈరోజు మేము పంపిస్తున్నాం. ఈలోగా ఆయన తాలూకా హౌస్ రైడ్ చేసి కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నాం. విశాఖలోనూ ఒక్కొక్కటిగా వడ్డీ రాక్షసుల అరాచకాలు బయటపడుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాలనాగు ఒక్కసారి కాటేస్తుంది, కానీ కరెన్సీ కాల్ నాగులు మాత్రం అనుక్షణం కాటేస్తూ మహిళల ధన మాన ప్రాణాలు దోచుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి తీసుకున్న కాస్త సొమ్ముకు ఎంత వడ్డీ కొట్టినా తీరటం లేదు. ఏదో కాస్త వడ్డీ ఎక్కువ ఉంటుందనుకున్నారే గానీ ఇంతలా నరకం అనుభవించాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. డబ్బు తీసుకుంది మొదలు వారి వేధింపులు రకరకాలుగా ఉంటాయి. లొంగకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. కీచక వ్యాపారి రామకృష్ణ ఉదంతంతో విశాఖలో జరుగుతున్న కాల్ మనీ దురాగతాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అప్పు తీసుకున్న వారి దగ్గర ఉన్నదంతా ఓడ్చుకోవడం విశాఖ కాల్ మనీ వ్యాపారి రామకృష్ణకు వడ్డీతో పెట్టిన విద్య. పొరపాటున మహిళలు ఎవరైనా అతని దగ్గర అప్పు తీసుకుంటే వారి శీలానికి కూడా వెలకట్టడానికి వెనకాడని, కీచకుడని బాధితుల ఆవేదన వింటుంటే తెలుస్తుంది. పిల్లాన్ని ఎన్ని మాట్లాడినా, పిల్లని కొట్టేస్తానన్నా, కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తానన్నా, రౌడీలు పెడతానన్నా. ఎవరు నా పిల్లని నేను వన్నప్పుడు ఒకరి పిల్లని నేను వన్నట్టుగా నాకెంత బాధ అంటే, నీకు వెనకాల అంటుందని చెప్పి నువ్వు కొట్టేస్తావా? గుడివాడ రామకృష్ణ వడ్డీ రాక్షసుడే కాదు, కామ పిశాచి కూడా. భార్య చనిపోయిన తర్వాత ఇంకొకరిని వివాహం చేసుకుని ఆమెను చెన్నైలో ఉంచినట్టు సమాచారం. సామర్లకోటలో 2, రాజమండ్రిలో 1, విశాఖలో 2 మహిళలతో రామకృష్ణ సహజీవనం గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఇతగాడికి 13 మందితో పెళ్లిళ్లు అయ్యాయని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. గుడివాడ రామకృష్ణ దగ్గరికి తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్తే ఎంతమ్మా అంటే నాకు 3 lakhs కావాలండి అని అంటే, షాప్ ఏంటి అని చెప్పేసి అడిగితే చెప్పి మీ షాప్కి వస్తాను, వచ్చి చూసి ఇస్తాను అని చెప్పేసి అన్నారండి. మేము వచ్చిన 2 hours తర్వాత వచ్చేది షాప్కి కారులో వచ్చి, ఓకే షాప్ అది బాగానే ఉంది, నేను ఫోన్ చేస్తాను 2 days తర్వాత అని అన్నారు. అంటే ఓకే అని చెప్పేసి వచ్చింది. 2 days తర్వాత ఫోన్ చేసి వల్గర్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అదెందుకు, అంతవరకు ఎందుకు, మీ షాప్కి అమ్మాయిలు వస్తారు కదా, నాకు వాళ్ళని పరిచయం చెయ్యు, నేను మాట్లాడుకుంటాను, కమిషన్ నీకు ఇస్తాను, దాన్ని బట్టి గట్టిన అయిపోవచ్చు కదా, ఇంట్రెస్ట్లు కట్టుకోవడానికి సరిపోతుంది అన్నట్టు వరస్ట్గా మాట్లాడాడండి. రామకృష్ణ విచ్చలవిడి వడ్డీ వ్యాపారంలో తీవ్రమైన వేధింపులు అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో అక్టోబర్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆ తర్వాత 3 రోజుల కిందట ఈ కీచక వ్యాపారిపై మరో 3 మహిళలు ఫిర్యాదు చేయడంతో అతని బండారం మొత్తం బయటపడింది. అయితే ఈ వ్యాపారికి కొందరు పోలీసులు కూడా అండగా నిలుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే దర్యాప్తు ఆలస్యం చేస్తూ అతన్ని తప్పించే యత్నాలు జరుగుతున్నాయని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్ మనీ వ్యాపారం చేస్తున్న అక్రమార్కులను వదిలిపెట్టే సమస్య లేదని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు హెచ్చరించిన తర్వాత కూడా వారి ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు పోలీసులే వారికి కొమ్ము కాస్తున్నారని బాధితులు వాపోతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని దంపతులు ఓ రౌడీ షీటర్ వద్ద అప్పు తీసుకుని లక్షల రూపాయలు చెల్లించారు. అయినా ఇంకా తమను వేధిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ కట్టి అసలు కూడా తీసిన తర్వాత మనం ఇచ్చిన చెక్కులు, ట్రాన్స్ఫర్ నోట్లు, బాండ్లు కూడా ఇవ్వలేదండి. వాటిని పెట్టి కోర్టులో వేసి మమ్మల్ని ఎక్కువ భయాందోళన చేస్తుందండి. పోలీసులు తీసుకెళ్లి సాయంకాలం 6 గంటలు తీసుకెళ్లి రాత్రి 10-11 దాకా ఉంచేస్తున్నారండి స్టేషన్లోనే. అతను ఇస్తానంటో లేదు, అతనే 6 లక్షలు ఇస్తాను, ఇల్లు రాసిమంటాడు. ఆ ఇల్లు మాకు లేకపోతే మేము అదండి, అది కాంప్లెక్స్ దగ్గర కాబట్టి మేము ఏదో చిన్న వ్యాపారం పెట్టుకొని బ్రతుకుతున్నాం. అది లేకపోతే మేము ఎలా బ్రతకాలి? అది ఇచ్చి మేము టార్చర్ పెడతాడు, అసలు బ్యాడ్గా మాట్లాడతాడు, నైట్ అంతా ఉంచుతాడు, ఏ టైం దాకా ఉంచుతాడు, ఉంచి వసయంగా మాట్లాడుతున్నాడు. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో బాధిత మహిళలు ఎందరో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మనీ కేసు సంచలనం కావడంతో ఒక్కొక్కరు ధైర్యం చేసి ఠాణాల్లో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కాల్ మనీ వ్యాపారాల గురించి పోలీసులకు తెలియందేవీ కాదు. బడా వ్యాపారులంతా స్థానిక నేతలు పోలీసుల అండతోనే చెలరేగిపోతున్నారనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాల్ ఎమ్ముళ్లను పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.